హిందూపురం మున్సిపల్ పీఠాన్ని ఎట్టకేలకు టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్డీఏ కూటమికి ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓట్లతో కలిపి మొత్తం 23 మంది బలం ఉండడంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. 6వ వార్డు కౌన్సిలర్గా ఉన్న రమేష్ కుమార్ చైర్మన్గా ఎన్నిక కాగా మంచి ముహూర్తం చూసి బాలయ్య స్వయంగా ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రభుత్వం మారగానే కూటమిపైన నమ్మకంతో వైసీపీ కౌన్సిలర్లు కూటమి వైపు రావడంతో మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగిరింది. కూటమి మద్దతుదారులను ఎన్నిక ముందు రోజు రిసార్ట్లకు తరలించి ఉదయం వాళ్లను ఎలక్షన్కు తీసుకువచ్చి మున్సిపాలిటీ టీడీపీ వశమయ్యేలా చేయడంలో బాలకృష్ణదే మొత్తం డైరెక్షన్ అంతా. మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ, హిందూపురం అంటేనే నందమూరిపురం అని, హిందూపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ వ్యక్తిగత కారణాల వల్ల ఆవిడ రాజీనామా చేయడం ద్వారా భర్తీ ఖాళీగా ఉన్న ఈ యొక్క చైర్మన్ పదవికి మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మరి వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లు అంతా కూడా ఎలక్షన్కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని చేసి అంటే కౌన్సిలర్గా కొనసాగుతున్నారు, పార్టీలకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్గా అంటే ఎన్నికవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అటు కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ గత 5 ఏళ్లలో ఎంత జరిగింది శూన్యం. కాబట్టి వాళ్ళంతా భాగస్వామ్యం పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు ఎవరైతే ప్రజానికం వాళ్ళని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడానికి కొన్ని ఇందులో ఈరోజు డి రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, అలాగే అంటే హిందూపురాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం కోసం రహదారుల యొక్క వెడల్పులు చేయడం అయితేనేమి, లేకపోతే ప్రతి ఇంటికి కూడా నీటి సౌకర్యాన్ని అందజేయాలన్న లక్ష్యంతోనే మొదటి నుంచి ఉన్నాం, దానికే కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా హిందూపూర్ ఈ యొక్క ఏదైతే సీసీ రోడ్లు, డ్రైన్లు ఉన్నాయో వాటి కోసం 92 కోట్ల రూపాయలు పోయినసారి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన చైర్పర్సన్ ఉన్నప్పుడు అప్పుడు మనం 65 కోట్ల రూపాయలు మనం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సీఎం గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన 65 కోట్లను 66 కోట్లను శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని ప్రభుత్వం మారాక క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏది ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు ఇక్కడ హిందూపూర్లో. సో అప్పుడు 62 కాస్త 66 కాస్త ఇప్పుడు 92 కోట్లు అయింది. మళ్ళీ పెరిగింది. అంటే మెటీరియల్ ఇవన్నీ ధరలు పెరగడం, దానికి అనుగుణంగా టోటల్ కాస్ట్ ఆఫ్ ఇది కూడా పెరగడం జరిగింది, ఎస్కలేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ 92 కోట్లు. మనం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అది ఆ ఫైల్ అక్కడే ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. సో వెంటనే దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తానని చెప్పారు ఆయన ఎస్డిఎఫ్ కింద. అలాగే ఏదైతే ఈ ప్రతి వార్డుకు కూడా నీళ్లు అందించాలి, అంతర్గత పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించాలని మరొక 120 కోట్ల రూపాయల ఇంకొక డిపిఆర్ ప్రిపేర్ చేసి పంపడం కూడా జరిగింది. అది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది కూడా త్వరగతిన మంజూరు అవుతుంది. శరవేగంగా ఆ పనులు కూడా మొదలు పెడతాము.